హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎంతో సువాసనగా ఉండే బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడొక పాన్లో నూనె మరియు నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు వేసి వేయించాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించి ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ వేసి మరో 2 నిమిషాలు కలపాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి 2 నిమిషాలు మెల్లగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ చొప్పున నీరు పోసుకోవాలి. అందులో అర స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడుకుతున్న సమయంలో కొద్దిగా కొత్తిమీర్ తరిగి వేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మధ్య మంటపై బియ్యం పూర్తిగా ఉడికే వరకు వండాలి. మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ నీరు పూర్తిగా ఇరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచితే ఎంతో రుచికరమైన మన బగారా రైస్ రెడీ అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, మళ్ళీ కలుద్దాం. బై బై.